తో పాటుగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు. మేడం, ఇంతమంది ఈ బాధితులు అందరూ వచ్చారు కదా, ఎలాంటి భరోసా ఇవ్వబోతా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి? అరే ప్రభుత్వం ముందు భరోసా ఇవ్వాలండి. ప్రభుత్వం మర్చిపోయి మొద్దు నిద్రపోతుంది కాబట్టి ప్రతిపక్షంగా మేము వచ్చి భరోసా ఇస్తున్నాం. వాళ్ళన్ని రూల్ ప్రకారం కదా కట్టుకున్నారు, కాలనీలు ఇండ్లు కట్టుకున్నారు కదా, ఎందుకు వాళ్ళ ఉసురు పోసుకుంటున్నాం ముఖ్యమంత్రి అని అడుగుతున్నాం. లీగల్ గా ఎలాంటి సపోర్ట్ చేయబోతా ఉన్నారు? ఇక్కడ కూల్చివేతలు పక్కా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని దానకిషోర్ చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారి తమ్ముడికి లీగల్ గా ఏ విధంగా సపోర్ట్ దొరికిందో మాకు కూడా అదే విధంగా సపోర్ట్ దొరకాల్సిందే. మాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది, న్యాయస్థానానికి వెళ్తాం వీళ్ళ పక్షం. అరే ప్రభుత్వం ముందు భరోసా ఇవ్వాలండి. ప్రభుత్వం మర్చిపోయి మొద్దు నిద్రపోతుంది కాబట్టి ప్రతిపక్షంగా మేము వచ్చి భరోసా ఇస్తున్నాం. వాళ్ళన్ని రూల్ ప్రకారం కదా కట్టుకున్నారు, కాలనీలు ఇండ్లు కట్టుకున్నారు కదా, ఎందుకు వాళ్ళ ఉసురు పోసుకుంటున్నాం ముఖ్యమంత్రి అని అడుగుతున్నాం. లీగల్ గా ఎలాంటి సపోర్ట్ చేయబోతా ఉన్నారు? ఇక్కడ కూల్చివేతలు పక్కా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని దానకిషోర్ చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారి తమ్ముడికి లీగల్ గా ఏ విధంగా సపోర్ట్ దొరికిందో మాకు కూడా అదే విధంగా సపోర్ట్ దొరకాల్సిందే. మాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది, న్యాయస్థానానికి వెళ్తాం వీళ్ళ పక్షం. అరే ప్రభుత్వం ముందు భరోసా ఇవ్వాలండి. ప్రభుత్వం మర్చిపోయి మొద్దు నిద్రపోతుంది కాబట్టి ప్రతిపక్షంగా మేము వచ్చి భరోసా ఇస్తున్నాం. వాళ్ళన్ని రూల్ ప్రకారం కదా కట్టుకున్నారు, కాలనీలు ఇండ్లు కట్టుకున్నారు కదా, ఎందుకు వాళ్ళ ఉసురు పోసుకుంటున్నాం ముఖ్యమంత్రి అని అడుగుతున్నాం. లీగల్ గా ఎలాంటి సపోర్ట్ చేయబోతా ఉన్నారు? ఇక్కడ కూల్చివేతలు పక్కా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని దానకిషోర్ చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారి తమ్ముడికి లీగల్ గా ఏ విధంగా సపోర్ట్ దొరికిందో మాకు కూడా అదే విధంగా సపోర్ట్ దొరకాల్సిందే. మాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది, న్యాయస్థానానికి వెళ్తాం వీళ్ళ పక్షం. ఇది పరిస్థితి. పూర్తి స్థాయిలో ఉన్నటువంటి అందరికి కూడా సపోర్ట్ ఇస్తామనేటువంటి మాటనైతే చెప్తా ఉన్నారు. మనము చూస్తా ఉన్నాం ఇక్కడికి సంబంధించినటువంటి విషయంలో ఏం జరగబోతుంది అనేటువంటి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.